వారు వన్ సైడ్ అయిపోయిందండి ఈసారి. పవన్ కళ్యాణ్ వస్తాడండి తప్పకుండా. తప్పకుండానండి, ఇంకా అందులో డౌట్ ఏం పెట్టుకోకర్లేదండి. మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినా పిఠాపురంలో ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఎక్కువ మీకు ఏం చెప్తారంటే పవనే వస్తారని చెప్తారండి. ఎక్కడా కాకపోతే హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా చేయగలరండి. అన్ని ఆయన దగ్గర డబ్బుంటే చేయగలిగాడండి. ఆయన సొంత ఆస్తులు కూడా అమ్ముకుని చేయగలడు. ఇందులోకి వచ్చి అన్యాయం సొమ్ముతోటి చేయాలంటే ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకోకర్లేదండి. అందరిలాంటి రాజకీయవేత్త అవుతుందండి అతను కూడా. తన దగ్గర సొంత డబ్బు పెట్టుకుని ఆయన కష్టపడిన డబ్బుతో ఎంతో మందికి ఎన్నో చేశాడండి. అది నేను కూడా చెప్పక్కర్లేదండి, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నిటిపైన కూడా ఆయన ముందే అవగాహన చేసుకుని ఉన్నారని మేము ముందుగా అనుకుంటున్నామండి. దాన్ని బట్టి ఆయన ఎలా చేస్తారో మీరు ఊహించుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి చాలా ₹1,00,000 వరకు ఇస్తానంటున్నారు, లేదంటే 1 కేజీ బంగారం ఇస్తానంటున్నారు. ఆయన ఎన్నన్నా ఇస్తాడండి, ఎన్నైనా ఇస్తానని అంటారు. ఎందుకంటే ఆయన దగ్గర బోల్డ్ అంత బ్లాక్ మనీ ఉందండి. మరి మా పవన్ దగ్గర లేదండి, ఆయన అనలేరు. ఉంటేనే అనగలుగుతారండి అలాగా. సో ఆయన ఎంత వరకు ఉందన్నో దాన్ని బట్టి ప్రణాళికను బట్టి ముందుకు వెళ్తున్నారు ఆయన. ఎంత మెజారిటీ వస్తుందంటారు ఈసారి? మరి మన మాటలో చెప్పలేమండి, 1,00,000 పైనే తప్పకుండానండి. అంటున్నారు మంచి చేయాలి కానీ డబ్బులు అక్కర్లేదండి. మనిషి ఇంటింటికి వచ్చి వాళ్ళకి ఏంటి బాధలు ఏంటో అర్థం చేసుకుని మనిషి అయితే రమ్మనండి. అంటే వైసీపీ వాళ్ళు ₹1,00,000 ఇస్తాను, కేజీ బంగారం ఇస్తాను. ఆల్రెడీ మా స్థలం పెట్టుకున్నాను, మా స్థలం కూడా రావట్లేదండి. అందరికి ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. మాకు వచ్చేసిన పక్కన కూడా చుట్టుపక్కల కూడా ఏడ్చేసారు కానీ ఇవ్వలేదండి. పవన్ కళ్యాణ్ మంచి నలుగురిలో మనిషిలాగా ప్రవర్తించమని అది. ఎందుకమ్మా అంత అభిమానం అంటే ఆయన అంటే మీకు ఎందుకంత అభిమానం అంటే మీరు వచ్చి మనిషికి ఒకసారి జగన్ గారికి ఒకసారి ఇచ్చామని అవకాశం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకసారి అవకాశం ఇస్తాం. ఆయన మంచిగా చేసేదానికి మళ్ళీ అతను వస్తాడు. మంచి లేదంటే అతనికి మొత్తం మొహం కూడా మరి ఈసారి ఆయన ఓడించడానికి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. ఓడించండి, ఎవరు నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ కానీ మాది ఎక్కువ వేస్తానండి అంటున్నారు. మా పెట్టకుండా అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు. చెప్పండి అమ్మా, మరి ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ మొదలవుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? ఏ గవర్నమెంట్ వస్తుంది అంటారు? ఈసారి పక్కా పవన్ కళ్యాణ్ వస్తారు. అందరూ పక్కా పవన్ కళ్యాణ్ గారే వస్తుందని చెప్పని అంటున్నారు. ఎందుకని ఆయన అంత నమ్మకం ఏంటి? ఎందుకంటే ఆయన సపోర్ట్ ఏంటంటే జనాల్ని చెయ్యాలి, జనాలకి ఏదో సాధించి పెట్టాలి అని ఆయన అనుకుంటున్నారు. ఏమో ఈసారి ఆయనకి ఇచ్చి చూద్దాం. ఆయనకి ఇచ్చి చూద్దాం అనుకుంటున్నారు. ఏం మంచి చేస్తారు అనుకుంటున్నారు ఆయన వస్తే? మీకు ఏం మంచి అంటే ఇంకా లేడీస్ చేయాల్సింది ఆయన తెలుసు. మేము చెప్తాము ఆయనకి ఏదన్నా అన్న ఇది కావాలి మాకంటే ఆయన చేసి పెడతారు. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అవేమి జరగవండి, కంపల్సరీ పవన్ కళ్యాణ్ వస్తారు. వైసీపీ వాళ్ళు మరి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటున్నారు. వద్దు, మాకు పవన్ కళ్యాణే కావాలి. ఇంట్లో మనిషి ఉంటే ఆయనకు బైక్ ఇస్తానంటున్నారు. వద్దండి, పవన్ కళ్యాణే కావాలి. నొక్కి చెప్తున్నారు పవన్ కళ్యాణే కావాలి. ఎంత మెజారిటీ గెలిపించుకుంటాం అనుకుంటున్నారు? మెజారిటీ వస్తుంది, ఎక్కువే వస్తుంది, పక్కా ఎక్కువ సార్కే వస్తుంది. పవన్ కళ్యాణ్ జిందాబాద్. మరి ఇంతకు ముందు 2 సార్లు ఓడిపోయారు ఆయన, వేరే చోట భీమవరంలో గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇక్కడ ఎలా గెలుస్తారు? ఈసారి పక్క పవన్ కళ్యాణ్ కి వస్తుందండి. ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు ఉన్నది ఒక లెక్క. అలా ఓడిపోయిన వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డి చాలా భయపడుతున్నాడు. ఎందుకని అంత భయం వస్తుంది ఓడిపోయిన వ్యక్తిని చూసి? కూడా ఓడిపోయిన వ్యక్తి కాదండి సార్, ఎప్పుడు జనాల్లో ఉంటారు. కాకపోతే ఆయన ఇప్పుడు ఈ జనాల్లోని ఏంటంటే సినిమాల్లో చూసింది వేరే ఉంటది, ఇప్పుడు చూసింది వేరే ఉంటది. కాబట్టి సార్ వచ్చి మాకు ఈయన చేస్తా అన్నీ చేస్తే మేమంతా హ్యాపీగా ఉండి ఇంకా ఆయనకే ఓటేయాలని అనుకుంటాం. ఆయన ఓడించడానికి చాలా మంది కూడా ప్రయత్నిస్తున్నారు అమ్మాయి సార్. మరి వాళ్ళు ఎవరు రారండి, అస్సలు సమస్య లేదు, ఎవరు రారు. పవన్ కళ్యాణ్ సార్ వస్తారు. నేనా ఈయనకి చంద్రబాబు నాయుడు గారు సార్. ఈసారి పిఠాపురం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు కాబట్టి గట్టిగా మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? సార్కే అండి, పవన్ కళ్యాణ్ సార్కే.